డొల్ల కేసు అని తెలిసిన ట్యాపింగ్ తీగలాగేందుకు ఆపసోపాలు పడుతున్న సిట్ అధికారులకు కేటీఆర్ విచారణ కొరుకుడు పడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే విచారణ అధికారులను రివర్స్లో ప్రశ్నలు అడగడం కొసమెరుపు. 2 ఏళ్లుగా లీకులతో ప్రభుత్వం రాతలతో దాని వందిమాగద మీడియా చేస్తున్న వ్యక్తిత్వ హననంపై విచారణ అధికారులను వరుసపెట్టి ప్రశ్నలతో కడిగేశారు. మంత్రులు, బీఆర్ఎస్ నేతల ఫోన్ ట్యాపింగ్ నిలదీతతో సిట్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేని తడబాటుతో తమకు సంబంధం లేదంటూ దాటేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సందర్భంగా సిట్ అధికారులు తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిట్ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ ను వెంకటగిరి నేతృత్వంలోని 5 పోలీస్ అధికారుల బృందం సాయంత్రం 6:30 వరకు విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ పిలిచిన సిట్ అధికారులు గంటల తరబడి వేర్వేరు ప్రశ్నల వైపు అడగడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. పుకార్లు, మీడియాలో వచ్చే స్పాన్సర్డ్ కథనాల ఆధారంగా ప్రశ్నించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అసలు ఎందుకు పిలిచారో, సాక్షిగా పిలిచారా, ఏ రోల్లో పిలిచారో చెప్పాలని అడిగినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ లో విషయం లేకపోవడం వల్ల వేరే ప్రశ్నలు అడుగుతున్నారని, ట్యాపింగ్ వ్యవహారాలపై మాట్లాడుకుందామని సూటిగా చెప్పినట్టు సమాచారం. దీంతో కేవలం విచారణ కోసం పిలిచామని సిట్ అధికారులు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఒక దశలో పోలీసులు వాగ్వాదానికి దిగితే కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారని విశ్వసనీయ సమాచారం. సంబంధం లేని ప్రశ్నలతో కాలయాపన చేస్తున్నారని అధికారులతో అన్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొందరు వ్యాపారవేత్తలను బెదిరించి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు ఇప్పించుకున్నారంటూ విచారణాధికారి ఒకరు అన్నట్లు తెలిసింది. గులాబీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులిచ్చిన దాతలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా అనేక రాజకీయ పార్టీలకు కూడా నిధులు సమకూర్చారు. మరి ఆయా పార్టీలు ఫోన్లు ట్యాప్ చేసి నిధులు ఇప్పించుకున్నాయా అని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. అన్ని పార్టీలకు ఎన్నికల నిధులు ఇచ్చినప్పుడు ఒక్క బీఆర్ఎస్ పైనే ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసమని అధికారులతో అన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న కొందరు మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్న విషయాన్ని మంత్రులు కూడా చెప్తున్నారని కేటీఆర్ అన్నట్లు తెలిసింది. పలు పత్రికలు, మీడియా ఛానళ్లలో ఈ వార్తలు వచ్చాయని, దీనిపై పోలీసు అధికారులు సమాధానం చెప్తారా అని ప్రశ్నించినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతల ఫోన్ల ట్యాపింగ్ వాస్తవమా కాదా అని కూడా కేటీఆర్ అడిగినట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ నేతలు మంత్రుల ఫోన్ల ట్యాపింగ్ విషయం తమకు తెలియదని సిట్ అధికారులు చెప్పినట్లు సమాచారం. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్ చేయడం లేదని స్టేట్మెంట్ ఇవ్వగలరా అని కేటీఆర్ అడగ్గా సిట్ అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. కేటీఆర్ ఎప్పుడైనా చార్టర్డ్ ఫ్లైట్ లో తిరిగారా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కు ఫ్లైట్ లో తిరగడానికి సంబంధం ఏంటని ఆయన తిరిగి ప్రశ్నించినట్లు సమాచారం. టీఎస్ఐఏసీ భూముల కేటాయింపులు ఎవరికి చేశారని, ఫలానా కంపెనీకి ఎందుకు ఇచ్చారంటూ కూడా ఓ ప్రశ్న అడిగినట్లు సమాచారం. పార్టీ సోషల్ మీడియా విభాగాలను ఎవరు చూస్తారని ప్రశ్నించగా టీఎస్ఐఏసీ భూములు, సోషల్ మీడియా అంశాలకు ఫోన్ ట్యాపింగ్ కు ఏమైనా సంబంధం ఉన్నదా అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే మాట్లాడుకుందామని తేల్చి చెప్పినట్లు సమాచారం. సిట్ అధికారులు చాంతాడంత జాబితాను ముందు పెట్టి మంత్రిగా ఉన్నప్పుడు వీళ్లను కలిసారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రోజూ 100 మంది వచ్చి కలుస్తుంటారని, ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోలేరని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. అటు లొట్టపీసు, టైంపాస్, డైలీ సీరియల్ కేసు అని ఎలాగంటారని కేటీఆర్ ను అడిగినట్లు ఓ అధికారి సన్నిహితులకు చెప్పినట్టు తెలిసింది. అయితే ఒక ఫిర్యాదు లేదు, ఒక్క బాధితుడు లేకపోయినా 2 ఏళ్ల నుంచి తిప్పుతున్నారు. ప్రభుత్వ పెద్దల్ని సంతోషపెట్టేందుకు ఏండ్ల పాటు ఆధారాల కోసం చెమటోడుస్తున్నారు. దీంట్లో ఏదైనా పస ఉన్నదా, గుండె మీద చేసుకుని చెప్పాలని కేటీఆర్ సమాధానమిచ్చారని సమాచారం.
విచారణ తంతును కొన్ని సెలెక్టెడ్ మీడియా సంస్థలకు ఇచ్చి పోలీసులు దుష్ప్రచారం చేయడంపై కేటీఆర్ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతిపక్ష నాయకులు అనని చెప్పని మాటల్ని వక్రీకరించి దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నట్లు సమాచారం. అయితే సిట్ అధికారులు క్యారెక్టర్ అసాసిన్ చేయడం లేదని, మీడియాకు లీకులు ఇవ్వడం లేదని చెప్పినట్టు సమాచారం. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించారంటూ వార్తలు బయటకు రావడంపై ఎవరు బాధ్యత తీసుకుంటారని కేటీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. కాగా హీరోయిన్ల అంశంపై మీడియాలో వచ్చిన కథనాన్ని ఖండించామని పోలీసులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. కానీ మీడియా ప్రతినిధులు తోచింది రాసుకుంటున్నారని అధికారులు సమాధానమిచ్చారని సమాచారం. మొత్తం 7 గంటల పాటు కేటీఆర్ విచారణ జరగ్గా ఇందులో ఒకసారి భోజన విరామం, మరోసారి టీ బ్రేక్ ఇచ్చారు. సాయంత్రం విచారణ అయిపోయిందని పోలీసులు చెప్పగా ఇంకో 2 నుండి 3 గంటలు విచారించినా అభ్యంతరం లేదు, ఓపిక ఉన్నదని కేటీఆర్ అన్నట్టు సమాచారం. విచారణ పూర్తి కాలేదనిపిస్తే మరోసారి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఏ తప్పు చేయలేదని, చట్టంపై తనకు అపార నమ్మకం ఉన్నదని కేటీఆర్ చెప్పగా పోలీసులు తర్జన భర్జన పడి మరోసారి పిలుస్తామని అన్నట్లు సమాచారం. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ విచారిస్తున్న సమయంలో ఇదే కేసులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తదితరులతో కలిసి విచారిస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా ఛానళ్లు పనిగట్టుకుని పోలీసుల కోణంలో వార్తలు ప్రసారం చేశాయి. అయితే అవన్నీ ఉత్తవేనని చివరికి తేలిపోయింది. కేటీఆర్ ఒక్కరినే సిట్ అధికారులు విచారించడం గమనార్హం.